Brought to you by V-Guard. ఇక సీఎం జగన్ బస్ యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఇవాళ కొనసాగుతోంది. అనకాపల్లి బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఉక్కు నగరం విశాఖ సిటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు జగన్. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వేపగుంట జంక్షన్ మీదుగా విశాఖ సిటీలోకి ఎంట్రీ ఉంటుంది. ఇక మధ్యాహ్నం గోపాలపట్నంలో లంచ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ బస్సు యాత్రని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖ వైసీపీ శ్రేణులన్నీ. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఉక్కు నగరం విశాఖ ఇవాళ వైసీపీ ఉక్కు సంకల్పానికి వేదిక కాబోతోంది. సాగర తీర నగరం ఇవాళ జనసాగరాన్ని తలపించబోతోంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖ నగరంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇప్పటిదాకా జరిగిన రోడ్ షోలు ఒకెత్తు, విశాఖ నగరంలో జరిగే జగన్ రోడ్ షో ఒకెత్తు అని చెబుతోంది వైసీపీ శ్రేణులన్నీ. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతారు. 20వ రోజు జగన్ బస్ యాత్ర స్టార్ట్ అయింది. అయితే ప్రారంభం కాగానే సీఎం జగన్ ని కలుసుకోవడానికి కొందరు ప్రజలు వచ్చారు. అందులో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారి ఉంది. ఆమెను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. వైద్య సాయం అందిస్తామని, బాధపడొద్దని ఆ చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్. మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఏం పేరు నీ పేరు? హరిత. ఏమైంది నీకు? నాకు చిన్నప్పటి నుండి వెలుగు వచ్చింది. అయ్యో తల్లి, బంగారు తల్లి. ఇప్పుడు ఏం ఇట్లా స్కూల్కి పోవాలని ఇబ్బందిగా ఉందమ్మా? వెళ్తున్నావు స్కూల్కి? ఏమన్నాడు ముఖ్యమంత్రిని కలిసావా? ఏమన్నాడు? డాడీతో మాట్లాడారు. నీకు బాగా సంతోషం అనిపించిందా ముఖ్యమంత్రిని చూసాక? ఆనందం అంటే పాప పేరు హరిత సార్. పాప పుట్టిన కాంచి ఇలాగే ఉంది సార్. పుట్టడమే ఇలా పుట్టింది. మాకు సార్ని కలిసినాం. ఏం చేస్తారు? మా స్వీట్ షాప్లో వర్క్ చేస్తామన్నా. మాది విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గడసం గ్రామం సార్ మాది. ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం. 2019లో అదీప్ రాజు గారిని కలిసాం సార్. ఎమ్మెల్యే గారు ఇలా మీటింగ్ అయ్యేటప్పుడు కల్పిస్తామనేసి ఈ మొన్న 3వ నెల 7వ తారీఖుని కల్పించారు. కానీ ఆ రిపోర్ట్స్ పట్టుకొని మేము కేజీహెచ్కి వెళ్ళడం జరిగింది. పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నాం. తర్వాత ఫెనక్షన్ కోసం కూడా వెళ్ళాం మొన్న 18వ తారీఖున. 18వ తారీఖున వెళ్తే రెస్పాండ్ ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. మాకు నెల రోజుల నుంచి తిప్పుతున్నారు కానీ ఫెనక్షన్ అనేది సెలక్షన్ చేయలేదు సార్. అయితే మేము మళ్ళీ అదీప్ రాజు గారిని మళ్ళీ మేము కలిసాము. కలిస్తే మీటింగ్ ఉంది ఇక్కడ పలానా దగ్గర అనేసి అన్నారు. చెన్నైపురం ఎత్తుమొదల దగ్గర మీటింగ్ ఉందనేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్తే మేము రావడం జరిగింది. సారు అదీప్ రాజు గారు మమ్మల్ని కల్పించారు సీఎం గారిని. సార్ చూడగానే పాపను పోల్చేసి ఫెనక్షన్ వస్తుందా అని అడిగారండి. ఫెనక్షన్ వస్తుందా అంటే రాలేదు సార్, ఇలాగ తెప్పిస్తున్నారు తప్ప మాకు న్యాయం అయితే జరగలేదు సార్ అన్నాను. సార్ మెడికల్గాను ఫెనక్షన్ సెలక్షన్ చేస్తామనేసి కన్ఫర్మ్గా ఇచ్చేటట్టుగా చేస్తాననేసి ఇప్పుడే చెప్పారు సార్ సీఎం గారు. సీఎం జగన్ బస్ యాత్ర 20వ రోజు స్టార్ట్ అయింది, కొనసాగుతోంది. అనకాపల్లి బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఉక్కు నగరం విశాఖ సిటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు జగన్. ఇక ఇప్పటిదాకా జరిగిన బస్సు యాత్రలని ఒకెత్తు, ఈ 3 రోజులు విశాఖకు సంబంధించిన ఈ బస్సు యాత్ర మరొకెత్తు అంటున్నాయి వైసీపీ శ్రేణులని. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు విశాఖలో ప్రజలు, వైసీపీ శ్రేణులు. మధ్యాహ్నం గోపాలపట్నంలో లంచ్ ఉంటుంది. ఇక దీన్నైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విశాఖ వైసీపీ శ్రేణులన్నీ. కడుపులను నింపే ముక్క నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే
58 నెలల కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించామని నిన్నటి అనకాపల్లి సభలో సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో 28, 29 స్థానంలో ఉండేదని, కానీ తమ హయాంలో 5వ స్థానానికి ఎగబాకిందని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వంలో పలు రంగాలకు ఆర్థిక సాయం ఎలా అందిస్తున్నామో చెప్పారు ఆయన. గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, నా అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహన మిత్ర, ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ నానేస్తం, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకురు పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో 28, 29 స్థానంలో ఉంటే ఈరోజు రాష్ట్రం దేశంలో 5వ స్థానానికి ఈరోజు ఎగబాకింది అంటే కారణం మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటూ చంద్రబాబు ఉద్యమాలు చేయించారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇలాంటి వ్యక్తి 5 ఏళ్ల కిందట సీఎంగా ఉండడం మన కర్మ అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ 75 ఏళ్ల ముసిరాయన ఈయనేమంటాడు? ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు 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 అలాంటి బాబు మన కర్మ కొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన కర్మజోడు ఎలా ఉందో. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్. అంటే 20వ రోజు సీఎం జగన్ బస్ యాత్ర స్టార్ట్ అయింది, కొనసాగుతోంది. ఇక విశాఖలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విశాఖ ఎదురు చూస్తోంది సీఎం జగన్ కోసం. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాటు పూర్తి చేసే వైసీపీ శ్రేణులు. ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం బస్ యాత్ర స్టార్ట్ అయింది, అండ్ సెకండ్ బాక్స్లో చూస్తున్నాం బస్ యాత్ర స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అక్కడికి జనం సీఎం జగన్ని కలవడానికి వచ్చారు. అందులో ఒక పాపను తీసుకుని కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. పాప పుట్టుక నుంచి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ పాప మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్లో. ఆమెను మాట్లాడించారు, ఓదార్చారు. పాప ఏడుస్తుంది మాట్లాడితేనే. సో అయితే వ్యాధికి సంబంధించి తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే పాపకు వైద్యం అందించాలంటూ, రక్షణగా ఉండామంటూ కూడా భరోసా ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అండ్ పాప ఆరోగ్యం బాగోవాలని అందరం కూడా కోరుకుందాం. ఇటుక చిన్నారి వైద్యానికి సాయం చేస్తామని భరోసానిచ్చారు. ఆ తర్వాత బస్ యాత్ర మళ్ళీ మొదలైంది. ఇక విశాఖలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీఎం జగన్. Brought to you by V-Guard.